వైసీపీలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అధిష్టానం 3 పేర్లు ఖరారు చేసింది. రేసులో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. అయితే ఖరారైన అభ్యర్థుల్లో మార్పులుండే ఛాన్స్ ఉంది. ప్రస్తుత పరిణామాలతో 1-2 కొత్త పేర్లు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పైన చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గా, అరుణ, వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటికే రాజ్యసభకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది. 8వ తేదీన నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఏపీ నుంచి 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు ఉండబోతున్నాయి. గతంలో ప్రస్తుతం సిట్టింగ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వైసీపీ నుంచి రాజ్యసభగా ఎన్నికయ్యారు. దాంతోపాటు కనకమేడల రవీంద్రనాథ్ తో పాటు సీఎం రమేష్ వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. అయితే ఈ 3 స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. మరొక 3 స్థానాలకు భర్తీకు ఎన్నికలకు షెడ్యూల్ ఆల్రెడీ విడుదలైంది కాబట్టి అయితే సంఖ్యాబలం ప్రకారం ఈ 3 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీకి దక్కబోతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సంఖ్యాబలం అంటే 151 ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు కలిపితే మొత్తం సంఖ్యాబలం ఆధారంగా వైఎస్ఆర్సీపీకి 3 స్థానాలు కూడా దక్కబోతున్నాయి. ఇక టీడీపీకి ఈసారి రాజ్యసభ దక్కే అవకాశం లేదు. కానీ మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యం, ఎందుకంటే ఇన్ఛార్జీల ప్రకటన అనేది వైఎస్ఆర్సీపీ చేసింది. దాదాపు 28 మందికి పైగా సిట్టింగ్ లో పక్కన పెట్టినటువంటి నేపథ్యం, వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసంతృప్తి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారనే ఒక ఆలోచనతో టీడీపీ కూడా రాజ్యసభ సభ్యులను అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచన కూడా చేస్తుంది. బరిలోకి దించాలని నిర్ణయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతుందంటే గతంలో కూడా ఇదే మాదిరిగా సంఖ్యాబలం ఉన్నా కూడా వైసీపీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 4 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ అభ్యర్థికి గెలిచి పంచుమతి అనురాధన్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా ముందు జాగ్రత్త వైఎస్ఆర్సీపీ తీసుకుంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే 3 అభ్యర్థులను ఖరారు చేశారు. వైవి సుబ్బారెడ్డితో పాటు ఆరణి శ్రీనివాస్, గొల్ల బాబురావు ఈ 3 అభ్యర్థుల్ని గతంలో సీఎం జగన్ ఖరారు చేశారు. అయితే ఈ 3 స్థానంలో ఒకరికి లేదంటే 2 స్థానాలు మారే అవకాశం ఉన్నది మనకి సమాచారం ఉంటుంది. 3 అభ్యర్థుల్లో ఒక స్థానం లేదంటే 2 స్థానాలు కొత్త పేర్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఒకటి లేదంటే 2 పేర్లు మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మారే పేర్లకు సంబంధించి ఎవరై ఉంటారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పార్టీలో చర్చ జరుగుతుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. అయితే ఆరణి శ్రీనివాసులు పేరు మారే పరిస్థితి ఉన్నది మనకు అందుతున్నటువంటి సమాచారంగా తెలుస్తుంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన స్థానంలో వేరొక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ స్థానం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇక అభ్యర్థుల ఖరారుకు సంబంధించి తుది నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ప్రకటన అంటే అధికారికంగా ఇక్కడ చేయలేదు, కేవలం ఖరారు మాత్రమే చేశారు. కాబట్టి ఇక ప్రకటన నాటికి అభ్యర్థుల పేర్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసుల ప్లేస్ లో వేరే వ్యక్తి వచ్చే అవకాశం కనిపిస్తుంది. గొల్ల బాబురావుకి ఆల్రెడీ ఫైనల్ చేశారు. ఇక వైవి సుబ్బారెడ్డికి కూడా దాదాపు ఖరారు అయినట్టు. ఇక ఆరణి శ్రీనివాసులకు సంబంధించినటువంటి కొంచెం డౌట్ ఉంది. ఆయన స్థానంలో వేరే వ్యక్తి ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన క్లారిటీ 1-2 రోజుల్లో రాబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీంతో పాటు ఈ క్రాస్ ఓటింగ్ సంబంధించి ఏ విధంగా క్రాస్ ఓటింగ్ పాల్పడే పరిస్థితి ఉందనే దానికి సంబంధించి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కనుక క్రాస్ ఓటింగ్ పాల్పడితే రాజ్యసభ స్థానానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనే దానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ అవకాశం లేకుండా ఒకవేళ కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినా కూడా స్థానాన్ని కోల్పోకుండా ఉండే విధంగా జాగ్రత్తలు అయితే వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదం చేశారు. తర్వాత ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 4 పైన కూడా అనర్హత వేటు వేసేందుకు ఆల్రెడీ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి అనర్హత వేటు నిర్ణయం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు అసంతృప్తి
ఫిఫ్త్ ఎమ్మెల్యేలను కూడా సెట్ చేసే పనిలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉంది. ఎవరైతే టికెట్ లేనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపు 28 మంది వరకు టికెట్ లేని ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 5వ లిస్టులో కూడా మరొక 2-3 యాడ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి టికెట్ లేని ఎమ్మెల్యేలు, అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మాట్లాడే బాధ్యతలు కూడా రీజనల్ కోఆర్డినేటర్లకు ఆల్రెడీ అప్పగించారు. వాళ్ళెవరూ కూడా క్రాస్ ఓటింగ్ పాల్పడకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోయినటువంటి కొంతమంది కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు, అలాగే ఆదిమూలం లాంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ఖచ్చితంగా వేసే పరిస్థితి ఉంది. దీంతో పాటు న్యూట్రల్ గా సైలెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడకుండా జాగ్రత్తలు అయితే వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్నారు. ఫైనల్ గా అభ్యర్థులను ఎప్పుడు ఖరారు చేసే అవకాశం ఉంది దుర్గా? అదే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆల్రెడీ 3 పేర్లు ఆల్రెడీ సీఎం జగన్ ఖరారు చేశారు. కానీ మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో వీళ్ళ పేర్లలో 1 లేదంటే 2 మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చిత్తూరుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరణి శ్రీనివాసుల పేరు మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ ఇచ్చే ఆలోచన అయితే వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అరణి శ్రీనివాస్ అక్కడ బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, రాయలసీమకు సంబంధించి బలిజలు ఎక్కువగా ఉండే పరిస్థితి. అయితే మొదట్లో ఆ కేటగిరీలోనే అతన్ని ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో ఆయన స్థానంలో వేరొక వ్యక్తికి అవకాశం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాపు సామాజిక వర్గం నుంచి వ్యక్తికి ఇవ్వాలనే ఒక ప్రపోజల్ కూడా పార్టీలో ఉన్న నేపథ్యంలో అది విధంగా అకామిడేట్ చేస్తారా లేదంటే అరణి శ్రీనివాసనే కొనసాగిస్తారా అనే దానికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.